శ్యామంతక మణి కథ 1. సత్రాజిత్కు సూర్యుని వరప్రసాదం. ద్వారకాపురంలో ఒకసారి సత్రాజిత్ అనే యాదవ వంశీయుడు సూర్యదేవుని తీవ్ర భక్తుడిగా తపస్సు చేశాడు. ఆయన భక్తిని చూసి సూర్యదేవుడు సంతోషించి ఆయనకు ఒక దివ్య మణిని ఇచ్చారు. ఆ మణి పేరు శ్యామంతక మణి. ఈ మణి దివ్యశక్తులు కలిగి ఉంది. దానిని భక్తితో పూజిస్తే ప్రతిరోజూ 8 మాణిక బంగారం ఉత్పత్తి చేస్తుంది. దానిని ధరించిన వాడిని ఎటువంటి వ్యాధులు, కష్టాలు ఆకలివేయవు. సంపద, ఆరోగ్యం, సుఖసమృద్ధి ఎల్లప్పుడూ కలుగుతాయి. 2. శ్రీకృష్ణుడికి సత్రాజిత్ నిరాకరణ. సత్రాజిత్ ద్వారకాకు తిరిగి వచ్చి ఆ మణిని ప్రజలకు చూపించాడు. మణి ప్రకాశం అంత ఎక్కువగా ఉండేది. ప్రజలు ఆ వెలుతురును చూసి సూర్యుడు వచ్చాడని భ్రమించారు. శ్రీకృష్ణుడు సత్రాజిత్ను పిలిచి, ఆ మణి యాదవ వంశానికి సాధారణంగా ఉపయోగపడుతుందని, కాబట్టి దానిని ఉగ్రసేన మహారాజు వద్ద ఉంచాలని సూచించాడు. కాని సత్రాజిత్ అహంకారంతో ఇలా అన్నాడు, ఇది నా భక్తి ఫలితం, నేను ఎవరికీ ఇవ్వను. 3. ప్రసేన మరణం. ఒక రోజు సత్రాజిత్ తన సోదరుడు ప్రసేనకు శ్యామంతక మణిని ఇచ్చాడు. ప్రసేన ఆ మణిని ధరించి వేటకు అడవికి వెళ్లాడు. కాని అడవిలో ఒక సింహం ప్రసేనపై దాడి చేసి చంపింది. సింహం ఆ మణిని తీసుకుని వెళ్తుండగా అక్కడ జాంబవంతుడు, రామాయణంలో శ్రీరాముడికి సహాయం చేసిన వానర వీరుడు, సింహాన్ని చంపాడు. జాంబవంతుడు ఆ మణిని తన గుహకు తీసుకెళ్లి తన కుమారుడికి ఆడుకోవడానికి ఇచ్చాడు. 4. శ్రీకృష్ణుడిపై అపవాదు. ప్రసేన తిరిగి రాకపోవడంతో సత్రాజిత్ అనుమానపడి ద్వారకాలో పుకార్లు పుట్టించాడు. శ్రీకృష్ణుడే నా సోదరుడిని చంపి శ్యామంతక మణి దొంగిలించాడు. దీనివల్ల శ్రీకృష్ణుడి మీద ప్రజలు అనుమానం పెంచుకున్నారు. ఈ అపవాదాన్ని తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు తన సహచరులతో అడవికి వెళ్లి ప్రసేన పాదముద్రలు, సింహపు పాదముద్రలు, చివరగా జాంబవంతుని గుహ వరకు వెళ్లాడు. 5. జాంబవంతునితో యుద్ధం. శ్రీకృష్ణుడు జాంబవంతుని గుహలోకి వెళ్లి మణి గురించి అడిగాడు. జాంబవంతుడు మణి ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆ ఇద్దరి మధ్య 21 రోజులు భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి జాంబవంతుడు అలసిపోయి గ్రహించాడు, నీవు ఎవరో సాధారణ మనిషి కాదవు. నీవు రామావతారుడివే, ఇప్పుడు కృష్ణావతారంలో వచ్చావు. జాంబవంతుడు కృతజ్ఞతతో మణిని శ్రీకృష్ణుడికి అందించాడు. అలాగే తన కుమార్తె జాంబవతిని వివాహం చేసిపెట్టాడు. 6. అపవాదు తొలగింపు. శ్రీకృష్ణుడు ద్వారకాకు తిరిగి వచ్చి శ్యామంతక మణిని సత్రాజిత్కి తిరిగి ఇచ్చాడు. తన సోదరుని మరణ సత్యం, మణి దొంగతనం గురించి వివరంగా చెప్పాడు. సత్రాజిత్ తన పొరపాటును గ్రహించి తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి వివాహం చేసిపెట్టాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడిపై పడిన అపవాదు తొలగించబడింది. 7. వినాయక చవితి సంబంధం. ఈ కథకు వినాయక చవితితో ఉన్న సంబంధం ఇది. గణపతి చంద్రుణ్ణి శపించిన తర్వాత అన్నాడు, వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసే వారికి అబద్ధపు అపవాదు వస్తుంది. అయితే శ్యామంతక మణి కథను వింటే ఆ దోషం పూర్తిగా తొలగిపోతుందని వరం ఇచ్చాడు. అందుకే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు. చూసినా వెంటనే శ్యామంతక మణి కథను వినాలి లేదా చదవాలి. ముఖ్య బోధన. అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. సత్రాజిత్ ఉదాహరణ. అపవాదు దూరం చేసుకోవడానికి సత్యాన్ని కనుగొని నిరూపించుకోవాలి. శ్రీకృష్ణుడి ఉదాహరణ. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకపోవడం మంచిది. చూసినా ఈ కథను వినడం దోషాన్ని తొలగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.